ప్రార్థన చేయటం లేదంటున్నాను. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క సంకల్పం మన పట్ల, ఎవరైతే యేసు ప్రభు నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు, నా కాపరి, ఆయనే నాకు జీవము, ఆయనే నాకు వెలుగు, ఆయనే నాకు పునరుద్ధాన శక్తి, ఆయనే నాకు నిజమైన ద్రాక్షావల్లి అని అనుకుంటారో వారంట ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటారని. వాక్యానుసారముగా ఈరోజు మన అంశం ఏంటంటే బీ హ్యాపీ. చదువుకున్నా, ఉద్యోగం చేసినా, బిజినెస్ చేసినా, విస్తారంగా వాళ్ళు సంపాదించడానికి వారు పని చేస్తున్నా ఏం కోరుకుంటామంటే మన బ్రతుకు కాలం అంతా సంతోషముగా ఉండాలని కోరుకుంటాం. ఇది మానవుని యొక్క గుణం. కానీ ఇట్టి గుణము, ఇట్టి ఆలోచన ఇచ్చింది కూడా దేవుడే కదండి. ఎందుకంటే తన స్వరూపములో, తన యొక్క పోలికలో చేసుకుని మన నాసికారంధ్రములో జీవవాయువును ఊది మనల్ని ఏమన్నాడు? సమస్తాన్ని లోబర్చుకోండి, ఏలండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ కడవరి కాలములో గర్జించు సింహమలే ఉన్న సాయితాను విస్తారంగా కుటుంబాలను మింగివేస్తుంది, యవ్వనస్తులను మింగివేస్తుంది. భక్తి నిన్ను కాపాడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఈరోజు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలంటే 3 పనులు మనం చేయాలండి. ఒకటి, గివ్ థ్యాంక్స్ ఆల్వేస్, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లించండి. రెండవది, ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, మీ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి, వృద్ధి చెందించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగే మూడవది ఏంటంటే మీకున్న సమస్యలన్నీ కూడా క్యాస్ట్ అవుట్ ఆల్ హెవీనెస్. అది మీ రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, బలహీనత కావచ్చు, కుటుంబ వివాదాలు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, లేకపోతే అది భయంకరమైన మరణకరమైన వ్యాధి కావచ్చు, లేకపోతే నువ్వు నీలో భయంకరమైన తాగుబోతు, తిరుగుబోతనం ఏదున్నా వాటన్నిటినీ కూడా మీరు ఆయన మీద విసిరివేస్తే ఖచ్చితంగా మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, వాక్యం ఏం చెప్తుందంటే కీర్తనలు 90:14 ప్రకారం అందరూ చెప్తామా? నేను ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి అంటే ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. అంటే ఏంటి తెలుసా? ఎవరైతే ఉదయకాలమున మోకరించి ప్రార్థన చేస్తూ ప్రభువా నీ కృపా సింహాసనం ఎదుకు ధైర్యంతో వచ్చాను, సమయోచితమైన సహాయం దయచేయండి, నూతన కృపతో మమ్మలను నింపు అని ఎవరైతే అడుగుతారో వారి దినములన్నీ ఉత్సాహించి సంతోషిస్తారంట. ఆమేన్. అందుకని ఉత్సాహగానం చేసి మన యేసయ్యను గణపరచాలంట. ఎందుకంటే యెహోవా రాఫా, స్వస్థత ఇచ్చేవాడు, యెహోవా షమ్మ, సమాధానం మనతో ఉండువాడు, యెహోవా నిస్సి, మన ధ్వజము, యెహోవా ఈరే, అన్నిటినీ చూసుకున్నవాడు. వాక్యానుసారంగా మనము సంతోషముగా ఉండాలి అంటే మనకు తెలిసిన వాక్యం ఏంటి తెలుసా? 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో ప్రభు అంటాడు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకుని ఉంటారు,
కానీ కొంతమంది ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా చక్కగా నవ్వుతారండి. వాళ్ళ ముఖాన్ని చూడాలనిపిస్తుంది, వీళ్ళలో దేవుడు ఉన్నాడు. కానీ దేవుడే చెప్తున్నాడు, ప్రభువే చెప్తున్నాడు, ఏమన్నాడు? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. సో అందుకని ప్రభు ఇంకో చోట ఏమంటాడంటే ఫిలిప్పీ 4:4 ప్రకారము పౌలు ద్వారా అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించాలి. అలా ఉండాలంటే ఎడతెక్క ప్రార్థన చేయాలి. ఇంకేమంటున్నాడు? సంతోషంగా ఉండాలంటే ప్రతి విషయంలో నువ్వు ఏది చిన్న అద్భుతము దేవుడు సహాయం చేసినా నువ్వు ప్రతి విషయంలో నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. ఆత్మను ఆర్పొద్దు, ప్రవచించుట నిర్లక్ష్యము చెయ్యొద్దు, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చెయ్యుడి. ఇవాళ రేపు ఏమైపోయిందంటే క్రెడిట్ కార్డులు వచ్చేస్తున్నాయి, ఆన్లైన్లో నీకు డాక్యుమెంట్ లేకపోయినా లక్షలు ఇస్తున్నారు. చూడండి, సైతాను నిన్ను జికటగల దొంగ ఊబిలో ఎలాగు దించాలో, అంటే ఇది నీకు అవసరమా కాదా అనేది ఎప్పుడైతే మనము పరీక్షించి తెలుసుకుంటామో ఖచ్చితంగా ఆ జికటగల ఊబిలో నుండి మనము బయటికి వస్తాం. ఎందుకంటే బాగా వినండి, నీ యొక్క ఆత్మను, జీవమును, అలాగే శరీరమును కాపాడి సంపూర్ణులుగా కాపాడే బాధ్యత దేవునిది. అందుకే ఆత్మను ఎప్పుడు కూడా దుఃఖ పెట్టకండి, ఆత్మను దుఃఖపరచకూడదండి. అందుకే ఆత్మను ఆర్పకుండా ఉండాలంటే క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. ఓకే, ఎందుకు నువ్వు సంతోషముగా ఉండాలి అంటే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనములు అంటాడు, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను. ఎవరైతే మచ్చరము కలిగిన మనసు అంట, ఆ ఎముకలకు కుళ్ళు కూడా అంట. అంటే ఏంటండి? ఎప్పుడైతే నువ్వు విచారంగా ఉంటావో, దుఃఖంగా ఉంటావో, పోగొట్టుకుని ఉంటావో, అసూయతో నీ యొక్క మనస్సు రగిలిపోతూ ఉంటుందో, వారు పొందుకునేది ఏంటో తెలుసా? ఇట్ కాజెస్ క్యాన్సర్ అని ఉంటుంది. సో అందుకని ఇక్కడ ప్రభు అంటున్నాడు, మనల్ని ఎల్లప్పుడూ కూడా మనస్సు సంతోషముగా ఉండటము మనం ట్రై చేయాలి. ఆమేన్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చూడండి, ఇదేంటో తెలుసా ఈరోజు మీకు చెప్పేది? హౌ టు డెవలప్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఎలాగూ బలపరుచుకోవాలో నేను చెప్పే అంశం. సంతోషముగా ఉండాలంటే మొట్టమొదటి పాయింట్ ఏమంటే బీ థ్యాంక్ఫుల్ ఆల్వేస్. ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆయనలాగా నువ్వు ఉన్నావు కాబట్టి అందుకు నువ్వు స్తుతించాలి. నేను నా ఇంటి వారిను ఆయన స్తుతిస్తున్నాను. ఏమంటే రక్షణ భాగ్యం ఇచ్చాడు, అందును బట్టి స్తుతించాలి. అన్ని విషయాల్లో కూడా నీకు ఇచ్చిన, నేను నమ్ముతున్నా, నా గురించి చెప్పుకున్నా, నాకు ఇచ్చిన భార్యను బట్టి, కుమార్తెను బట్టి, సంఘాన్ని బట్టి, టీవీ పరిచర్యను బట్టి, సువార్త పరిచర్యను బట్టి, ఈ దీనుడి ద్వారా ప్రార్థించినప్పుడు ఆయన చేస్తున్న అద్భుతాల సూచక్రియలను బట్టి, మమ్మల్ని పోషిస్తున్నా బట్టి, ప్రతి విషయంలో కూడా ఎన్నో చోట్లకి 100,000 కిలోమీటర్లు వెళ్తున్నప్పుడు క్షేమంగా తీసుకువెళ్ళి అక్కడ వాడుకుని క్షేమంగా తీసుకొస్తున్న దాన్ని బట్టి అన్ని విషయాల్లో మీరు కూడా దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకో తెలుసా అండి, ఒక్కసారి రక్షణ పొందిన వ్యక్తి, అతనికి ఎప్పుడు కూడా కీడు జరిగినా, నష్టం జరిగినా మీరు భయపడాల్సిన అవసరం లేదు, దేవుణ్ణి నిందించవలసిన అవసరం లేదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచన ప్రకారం దేవుడు తన సంకల్పం చొప్పున, ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఏంటంట? అందరూ అంతటా మారు మనసు పొందాలి, యేసుక్రీస్తును నమ్మి నిత్య జీవం పొందుకోవాలి, అంటే ఎల్లప్పుడూ జీవిస్తారు. అందుకని ప్రభు అంటున్నాడు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ కూడా సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి. నువ్వు ఎగ్జామ్లో తప్పావా? దేవుని స్తుతించు. పాస్ అయ్యావా? దేవుని స్తుతించు. ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యావా? దేవుని స్తుతించు. కానీ అంతకంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఎందుకు ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలంటే సమస్తమైన మేలు కొరకే జరుగుతుంది. కీర్తనల గ్రంథం 33:1 ప్రకారము ప్రభు అంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. నీకు నాలుక ఇచ్చింది, నీకు పెదవులు ఇచ్చింది, ఆయనకి స్తుతి యాగము చెల్లించాలి. ఎప్పుడైతే కుటుంబం అంతా కలిసి కుటుంబ ఆరాధన ప్రతిరోజు జరుగుద్దో మీ ముందున్న ఎరుకో గోడలు ఆటోమేటిక్గా తొలగిపోతాయండి. ఎందుకో తెలుసా? మీరు ఆరాధన చేసి నిద్రపోతున్నప్పుడు తన ప్రియులు నిద్రించుండగా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం.
నీతిమంతులారన్నాడు. ఎవరి నీతిమంతులు? చాలా మందికి కన్ఫ్యూజ్ అండి. ఆయన నమ్ముట వల్ల మనం నీతిమంతులు, విశ్వాసం వల్ల నీతిమంతులమయ్యా. రోమా 5:1-2 ప్రకారము ఆయన విశ్వసించుట వల్ల, ఆయన కార్చిన రక్తము వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దయచేసి మీ నోటితో, ప్రభువా నీ రక్తం వల్ల, నిన్ను నమ్ముట వల్ల, అయ్యా నీతిమంతుడు ఒక్కడు లేడు, కేవలము నాయనా నిన్ను నమ్ముట వల్ల, నువ్వు చిందించిన రక్తము ద్వారా నేను నీతిమంతుడైన మీరు ప్రతిరోజు మీరు అనుకుంటే ఆ నీతిమంతుని యొక్క ఆశీర్వాదాలు అన్నీ కూడా మీకు కలుగుతాయి సహోదరుడా. ఆమేన్, హల్లెలూయా. అందుకని యథార్థముగా మనము స్తుతించాలి. కీర్తనలు 69:30 ప్రకారం ఇంకేమన్నాడంటే, ఎందుకు మనం ఎల్లప్పుడూ స్తుతించాలంటే, కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతా స్తుతులతో ఆయనను స్తుతించాలి. ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ఆత్మలో ఒక చక్కటి పాట పాడాలని ఆశ వస్తుంది. ఎమ్మటి ఆ పాటతో దేవుని స్తుతించండి, అద్భుతాలు జరుగుతాయి. ఇంకా అపోస్తుల కార్యం 16:25 ప్రకారము పౌలు శీలలు అంటండి రాత్రి వేళ ప్రార్థించుచు స్తుతించారు. కొంతమందికి రాత్రిపూట నిద్ర పట్టదు, దానికి ఏవో స్లీపింగ్ టాబ్లెట్స్ ఏవో వేసుకుంటా, అవన్నీ అవసరం లేదండి. నిద్ర పట్టినప్పుడు లేచి మంచిగా కీర్తనల బుక్ తీసుకో, వాక్యం తీసుకో. నీకు 10 నిమిషాల్లో నిద్ర రాకపోతే అడుగు, ప్రార్థన చెయ్యి, దేవుని స్తుతించు అన్నది స్తుతించు. ఖచ్చితంగా నీలో ఉన్న చీకటి, నీలో ఉన్న తొందర వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే వాళ్ళు అర్ధరాత్రి గాయాలతో నొప్పులతో ఉన్నా గానీ ప్రార్థిస్తూ స్తుతిస్తున్నారో, ఎమ్మట అక్కడ ఉన్న ఖైదీలంట వినుచుండిరి. వినుట వల్ల వాళ్ళకి ఏమి? విశ్వాసం. ఏం జరిగిందండి? కానీ రక్షణ కార్యం జరిగింది. ఆ జైలు గోడలు బద్దలైన, భూకంపం వచ్చింది, అక్కడ ఉన్న వారందరూ రక్షణ పొందారు. అంటే దేవుడు మనల్ని ప్రతి సెకను కూడా సంతోషంగా ఉండటానికి దేవుడు మనల్ని భూమి మీద సృజించాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టమున్నా, ఎన్ని బాధలున్నా, మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తే ఆ స్తుతుల మీద ఆసీనుడైన వాడు నీ కష్టాలు, నీ కన్నీరు అన్నీ కూడా ఆయన తుడిచివేస్తాడు. కనుక ఆయన ఉన్నాడని మనం నమ్మాలి. బీ హ్యాపీ. ఎల్లప్పుడూ స్తుతించేవారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. రెండవది ఏంటంటే, స్తుతించడమే కాదు గాని ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని వృద్ధి చెందించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఎబ్రిల్ రాసిన పత్రిక 11:1 ప్రభు అంటాడు, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రపంచ నిర్మాణములన్నీ కూడా, ఈరోజు క్రైస్తవులు అప్పుల్లో ఉన్నారా, రోగాల్లో ఉన్నారా, దరిద్రంలో ఉన్నారా? దానికి కారణం ఏంటంటే వారి ప్రార్థన కూడా కాదండి. వారు ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, కానీ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితికి తగిన వాక్యాన్ని మీరు ధ్యానించండి. నేను మరలా చెప్తాను, నీకు స్వస్థత కావాలనుకోండి, 1 పేతురు 2:24 ప్రకారం నీ విశ్వాసం బలపడేంత వరకు, దేవా నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాలో ఉన్న క్యాన్సర్, నాలో ఉన్న HIV, నాలో ఉన్న ఈ బలహీనత, ఈ రోగమును స్వస్థపరిచినందుకు వందనాలు. ఇదేమన్నా కష్టమండి? వాక్యాన్ని దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు, వారు సకాలంలో దీవించబడతారంట. నువ్వు విశ్వాసముతో ఎదురు చూస్తావో అది నిజ స్వరూపముగా మారుతుంది. గృహము లేదా? కీర్తన 127 127 కలిసి చదివితే ఆయన గృహాన్ని కట్టిస్తాడు. గవర్నమెంట్ కట్టే గృహం కంటే గొప్ప గృహాన్ని. కానీ మన గృహం ఇక్కడ కాదండి. మన గృహాలు ఎక్కడ కట్టబడాలి తెలుసా? పరలోకంలో కట్టాలి. యోహాను సువార్త 14 పరలోకం ఉందండి. ఆ పరలోకం చేరుటకు ఆ నివాసాన్ని పొందుకోవటానికి కూడా మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ఎబ్రిల్ రాసిన పత్రికలో 11 లాస్ట్ వచనంలో అంటాడు, అబ్రహాము పౌలు ద్వారా చెప్తాడు అనమాట, మనము లేకుండా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంపూర్ణులు కాలేరు. మనకి విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ప్రేమ ఉంది. ప్రేమ నింపబట్టానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం ఉన్నాడు కనుక ఈ నిరీక్షణ మన ఎన్నటికీ కూడా సిగ్గుపరచదు. నేను మిమ్మల్ని ధైర్యపరచడానికి చెప్తున్నా. అది చీకటి కావచ్చు, చేతబడి కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. ఎందుకంటే చాలా మంది భయం వేస్తుంది, గుబులుగా ఉంది, తొక్కుతుందంటే అసలు ప్రభు నీలో ఉన్నాడని ఆత్మరూపంలో నీకు తెలుసా తెలియదా? నాకు ఒక్కోసారి చాలా కోపం వస్తుందండి. అది నా మీద పడుతుందంటే నీలో యేసు ప్రభు యొక్క శక్తిని మీరు నిద్రపోస్తున్నారు అంటే నీకు విశ్వాసంలో నువ్వు బలపరచబడాలి. లూకా సువార్త 17:5 ఇక్కడ అపోస్తులందరూ కూడా ఏమని అడుగుతారంటే, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధిపరచు. ఇది అడగరు మనలో. నా జీతం 10,000 50,000 అడుగుతారు. నా బిజినెస్ 10 లక్షలు ₹1,00,00,000 అంటారు. నా అప్పులన్నీ తీర్చమంటాడు. కానీ అసలు నీ రోగం తగ్గపోవటానికి, నీ కుటుంబంలో ఉన్న దరిద్రం పోవటానికి సమూలంగా, ఎందుకంటే 2 కొరింథీ 9:8 అంటాడు, ఆయన ధనవంతుడై ఉండి నీ దరిద్రాన్ని ఆయన తీసివేసుకుని నిన్ను ధనవంతుడుగా, అంటే దేనిలో ధనవంతుడు అవ్వాలి? నువ్వు
ఆత్మలో ధనవంతుడు అయితే అన్నీ వచ్చినా వాటన్నిటిని పెంటగా ఎంచుకుని ప్రభువును విడిచిపెట్టావు. అందుకని ఈ రోజు ఏమంటాడు, అపోస్తులందరూ కూడా మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పారంట. ఈ రోజు నువ్వు నీ ఆస్తి పెరగమని ప్రార్థన చేస్తున్నావు, లేకపోతే పిల్లల శాలరీలు చేస్తున్నావు, వారి పెళ్లిళ్ళు కావాలని. కానీ నీ పెళ్లి కావాలంటే నీ విశ్వాసంలో బలపడాలి, నీ ఇల్లు కట్టబడాలంటే విశ్వాసంలో బలపడాలి, నీకున్న రోగం పోవాలంటే నువ్వు విశ్వాసములో బలపడాలి. విశ్వాసము అంటే నీలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకపోతే ఆయన నుంచి నువ్వు ఏది పొందుకోవటం కూడా అసాధ్యమే. సో ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి అంటే రెండో పాయింట్ ఏంటంటే నీ విశ్వాసాన్ని వృద్ధి చెందించుకోవాలి. ఎలా వృద్ధి చెందించుకోవాలి? రోమీయులకు రాసిన పత్రిక 10:17 ప్రకారం చక్కటి ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, ఆరోగ్యకరమైన జీవవాక్యమును, కృపావాక్యమును, సమాధాన వాక్యమును వినాలి. భయపెట్టే వాక్యం, అబో నీకు ఈ రోగం వచ్చిందంటే నువ్వేదో చేశావు, ఏమైనా శాపకరమైన మాటలు ఎవరి నోటి నుంచి వచ్చినా నీకు ఈ శిక్ష అంటున్నాడు, నీకు అందుకే ఇది వచ్చింది అన్నాడు. కానీ రోమా 8:1 ప్రకారం కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. కానీ శరీర కార్యాలు నువ్వు చేశావంటే ఖచ్చితంగా నీకు శిక్ష. కానీ ఆత్మ వలన నీకేం దొరుకుద్ది తెలుసా? నీ విశ్వాసము ద్వారా ఆత్మానుసారంగా నడిస్తే మీకు జీవము, సమాధానం, లైఫ్ అండ్ పీస్ ఉంటుంది. అంటే ఏంటి? ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటాం. వినుట క్రీస్తు యొక్క మాట వల్ల కలుగుద్ది. అందుకని మనం ఏం చేయాలంట? విశ్వాసం కలిగిన బిడ్డలతో, మంచి విశ్వాసులతో మాత్రమే మనము సహవాసం చేయాలి. కొంతమంది ఏదైనా సమస్య చెప్తే ఇది తగ్గదు, ఇది జరగదు, నువ్వు చనిపోతావు అని ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడతారో వారితో మీరు పొర్రపాటును కూడా మీరు సహవాసం చేయొద్దు. మూడో పాయింట్ ఏమిటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే క్యాస్ట్ అవుట్ ఆల్ హెవీనెస్. నేను ఎప్పుడు చెప్తాను, ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా గానీ ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక లిస్టు రాసుకుని, అవి ఆర్థిక సమస్యలు అయితే ఫిలిప్పి 4:13, 4:19 ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. 4:13 అంటాడు, నన్ను బలపరచు క్రీస్తు యేసునందు సమస్తము చేయగలను. ఇవి ధ్యానించండి. అలాగే ప్రభు అన్నాడు 1 పేతురు 5:7 ప్రకారం మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే మన యొక్క సమస్యలన్నీ ఆయన మీద వేసినప్పుడు ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక, లక్ష్యం ఉంచుచున్నాడు గనుక మీ చింత యావత్తు కూడా ఆయన మీద వెయ్యండి. నీ బరువు, నీ బాధ్యత, నీ బలహీనతలు, వ్యసనములు అన్నీ కూడా ఆయన భరించాడు గనుక, నీ దోషమును, పాపమును ఆయన కడిగాడు, క్షమించాడు గనుక ఆయన మీద మనము వేసినప్పుడు సర్వ కృపాదగు దేవుడు నిత్య మహిమకు పిలిచినవాడు, నమ్మదగినవాడు కనుక కొంచెం కాలమే శ్రమ కలిగిన పిమ్మట ఆ శ్రమలో కూడా ఆనందిస్తే పూర్ణురాలుగా అవుతావు, స్థిరపరచబడతావు, బలపరచబడతావు. అందుకే దేన్ని గురించి కూడా మనం చింతపడవద్దు. ప్రతి విషయంలో మనం కృతజ్ఞత చెల్లించాలి. ఇంకోటి ఏంటంటే మనము ఎప్పుడైనా సరే మనము అన్నిటినీ కూడా ఆయన మీద విసిరివేసేటప్పుడు నువ్వేం చేయాలంటే ప్రాక్టీస్ ఫర్గివ్నెస్. చాలా మందికి బీపీ, షుగర్లు పెరిగి హాస్పిటల్ పాలు ఎందుకు అవుతారో తెలుసా? వారికి ఇంట్లో భార్య భర్తలకు క్షమాపణ ఉండదు, బిడ్డలకి క్షమాపణ ఉండదు. దేన్ని ప్రాక్టీస్ చేయాలంటే మనం ఒకరిని ఒకరు క్షమించుకోవటం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ఒకరికొకరు క్షమించుకుంటారో క్షమాపణ అనేది దైవ గుణం అండి. ఆమేన్. లూకాసు వార్త 6:35 ప్రకారం శత్రువుని ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇవ్వడి, ఒకరిని ఒకరు క్షమించుకోండి, అప్పుడు మీ ఫలము గొప్పదైన. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే అతను తప్పు చేసినా నువ్వు వెళ్ళి క్షమించమని అడిగినప్పుడు, మనం తప్పు చేసినప్పుడు యేసు ప్రభు దగ్గర నుండి మనకి క్షమాపణ ఎలాగిచ్చాడో, ఏ కుటుంబంలో అయితే క్షమాపణ అనే పిల్లర్ ఉంటుందో ఆ కుటుంబంలో సంతోషం మాత్రమే ఖచ్చితంగా ఉంటది. హల్లెలూయా. రెండవది, మన చింత యావత్తు ఆయన మీద వేయాలంటే మన యొక్క వైఖరి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కీర్తనలు 32:1 ప్రకారం తన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం, తన యొక్క అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎందుకంటే యేసు ప్రభు మన పాపములకు ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు గనక మీరు ధన్యులు. అతిక్రమను ఆయన భరించాడు, మీరు ధన్యులు. అందును బట్టి మనం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి. ఆఖరి మాటగా సామెతల గ్రంథం 11:25 ఔదార్యము గలవారు పుష్టిగా ఉందురు, నీళ్లు పోయేవారికి నీళ్లే పోయేదురు. ఆఖరి మాటగా ప్రభు అంటున్నాడు, నువ్వెప్పుడైతే మన చింత యావత్తు ఆయన మీద వేసి క్షమిస్తూ పాజిటివ్ యాటిట్యూడ్ కలుగుతూ నీ దోషముల విషయం నువ్వు పశ్చాత్తాప పడుతూ ఉంటావో, అలాగే ఎవరికి ఏదైతే మేలు చేస్తావో, తిండి పెట్టావా, దప్పిక తీర్చావా, వస్త్రం ఇచ్చావా, ఓదార్చావా, ఆ ఫలాన్ని మనం ఖచ్చితంగా
పొందుకుంటాం. అందుకనే ఎప్పుడు కూడా మనము ఆనందంగా ఉండే వారితోనే మనం సహవాసము చేయాలి. ఎప్పుడైతే ఆనందముగా ఉంటారో, ఎన్ని బాధలున్నాయి వారితో సహవాసం చేసావు, వారిలో ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, వారు ఎప్పుడు దేవుని మీద ఆధారపడి ఉంటారు. కనుక నాకు తెలిసిన కుటుంబం మంచి ఆత్మీయులు, వారు ఎన్ని ఉన్నా లేకపోయినా వారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. కనుక వాళ్ళ ఇంటిలో దేవుడు అన్ని కార్యాలు ఆయనే చూసుకుని ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆనందించండి, సంతోషించండి, ఎడతెక్క ప్రార్థించండి, ఆత్మను ఆర్పకండి, ప్రవచించుట నిర్లక్ష్యము చెయ్యొద్దు. దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని సంతోషముగా ఉంచాలంటే ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించండి. రెండవది, మీ విశ్వాసాన్ని పెంచుకోండి. మూడవది, మీకున్న బాధలన్నీ ఆయన మీద వేసి మీకు మీరు రూపాంతరత పొందితే, మీలో ఉన్న బలహీనతలు, వ్యసనములు అన్నిటినీ కూడా ఆయనకు అప్పగిస్తే ఖచ్చితంగా మీరు నిండు నూరేళ్లు బ్రతుకుతారు. మీరు ఇండ్లు కట్టుకుంటారు, మీరు ఆ నివాసములు ఉంటారు, మీ శిశువులు నూరేళ్లు బ్రతుకుతారు, మీరు నాటిన తోటలో ఫలములు అనుభవిస్తారు. అంతేకాదు, మనం సంతోషంగా ఉండాలంటే సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి, సకల జనులను శిష్యులుగా చేయాలి. ఆమేన్. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా గానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన వారములో, గడిచిన కాలములో ప్రభు చేసిన మేలులను తెలుసుకుని మన యేసయ్యను మహిమ పరుద్దాం. ఇతని పేరు రామకృష్ణ అండి, తాడేపల్లిగూడెం. మరి తనకి జాబ్ కొరకు ప్రార్థించాం. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మీరు ప్రార్థించిన వెంటనే మరి నాకు మంచి ఉద్యోగం వచ్చినది అని చెప్పాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన పేరు దయ్యామణి అండి. ఈ అద్భుతం ఎంత గొప్పది అంటే, నేను గన్నవరం విజయవాడ దగ్గర మీటింగ్కి వెళ్తుంటే ఆమె కాల్ చేసింది 3 days బ్యాక్. అయితే అన్న, యూరిన్కి వెళ్తేనే నాకు భయం వేసేది, ఆ యూరిన్ తో పాటు బ్లడ్ కూడా పడేది, ఆ నీళ్లు తాగాలన్న భయం ఉండేది, ఈ రిపోర్ట్స్ బ్లడ్ కూడా వస్తుందంటే మరి ఏమన్నా ప్రాబ్లం మరి ఉంటదేమో నేను అనుకున్నాను. కానీ మీరు ప్రార్థించారు, ఆ వాటర్ కూడా ప్రార్థించారు. అమ్మా, నీకు ఖచ్చితంగా నీకు నార్మల్ రిపోర్ట్ అదని చెప్పినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. మీరు ప్రార్థించిన వెంటనే ఆ నొప్పి అంతా, ఆ మంట తగ్గిపోయింది. అలాగే రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ వచ్చినాయి. ఆమేన్. అంతేకాదు, మరి వివాహమైన తర్వాత నాకు ఫస్ట్ కుమారుడైతే నాకు కూతురే కావాలన్నప్పుడు, నీకు ఖచ్చితంగా నీకు కూతురే పుడుతుందమ్మన్నప్పుడు హృదయవాంఛను తీర్చాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికే మహిమ కలుగునుగాక. ఈమె పేరు అచ్చమ్మండి, గుంటూరు దగ్గర ఒక పల్లెటూరు. భయంకరమైన చీకటితో బాధపడుతుంది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఆ తలపోటు, ఆ తలభారము, నిద్ర పట్టదు, కడుపులో భయంకరమైన నొప్పి, కిడ్నీ పెయిన్ కూడా ఉండేది. ఎప్పుడైతే ప్రోగ్రాం చూసిన తర్వాత కాల్ చేసింది, ప్రార్థన చేశాం. అద్భుతం ఏంటంటే ఆమె ఈ 2 ఆ తలభారము నుండి, పీడకల నుండి, ఆ కడుపులో నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థత పొందింది. ఆమేన్. హల్లెలూయా. సౌజన్య 8 సంవత్సరాలు, పిల్లలు లేరు. నేను చెబుతున్నా, మీరు రాసుకోండి. ఎవరికైతే బిడ్డలు లేరో, అది ఎన్ని సంవత్సరాలైనా కీర్తనలో 113:9 ఈ వాక్యం పలకండి. సంతులేని దాని ఇల్లాలుగా, కుమారులు గల సంతోషం గల తల్లిగా. వీరు నాతో కలిసి వీళ్ళ మరిది గారికి మ్యాచ్ కని మేము వెళ్తుండగా వాళ్ళు నాతో 2 రోజులు ఉన్నారు. ఆ 2 days ఆమె బిడ్డ కొరకు ప్రార్థన చేశా. ప్రభు అద్భుతం చేశాడు. దేవునికి మహిమ. ఆమె తల్లి కాబోతుంది. మరి వివాహంలో అన్ని విషయాల్లో ఘనమైనది. విజయ్ కుమార్ తిరుపాటి ఒక 1 year క్రితమే పెద్ద కుమార్తె యొక్క వివాహం చేశాడు. అతి త్వరలో మరి మేలో కూడా చిన్న కుమార్తె యొక్క వివాహం కూడా జరగబోతుంది. నేను ఒక్కటి చెప్తున్నా, దైవ భక్తి అన్ని విషయాల్లో కూడా మేలుకరమైనది. నువ్వు ఏ బాధలో ఉన్నా నీ చింత యావత్ ఆయన మీద వేసి సంపూర్ణంగా మీరు దేవుని సన్నిధికి వెళ్ళండి. ఆదివారం మిస్ కావద్దు. దేవునిని వెంబడించండి. మిమ్ములను అద్భుతాలు వెంబడిస్తాయి. ఇటు మహిమ గల కార్యములకే మన దేవునికి మహిమ కలుగు
కలుగునుగాక. మరి ముఖ్య గమనిక ఏంటంటే ఆ యూట్యూబ్ ఛానల్ మనకు ఉంది. మరి చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చెబుతున్నా, ప్రతి ఒక్క 22 నిమిషాల్లో 20 వాక్యాలు ఉంటాయి. ఆ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మీ టైం ఉన్నప్పుడు ఒక మెసేజ్ దయచేసి వినండి. ఖచ్చితంగా మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ఏం తగ్గింది నీకు? ఏం తగ్గినాయి? కాళ్ళ నొప్పులు తగ్గినాయి. ఇప్పుడు తగ్గిందా లేదా? ఏం తగ్గింది నీకు? చెస్ట్ నొప్పి తగ్గిందా? అనూషానా? అంజు, చెస్ట్ నొప్పి తగ్గింది నీకు? నిజంగా తగ్గిందా? ఓకే. నీ పేరేం పేరు? నీకేం తగ్గింది? నడువు నొప్పి. ఎవరి మీద? ఆత్కూరు. ఓకే, డన్. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు అయ్యా. మేము సంతోషంగా ఉండాలంటే ఎల్లప్పుడూ నాయనా నిన్ను స్తుతించాలి. మా విశ్వాసాన్ని వృద్ధి చెందించుకోవాలి. మాకున్న హెవీనెస్ అంతా, చింత అంతా నీ మీద వేసి నాయనా మేము నాయనా ఒకరిని ఒకరు క్షమించుకుంటూ నీ వైపు తిరిగి మా దోషముల విషయం, పాపం విషయమే పశ్చాత్తాపడి ప్రభా నీలో మేము నివసించినప్పుడు నాయనా మేము ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటామని. ఎందుకంటే మా ఆత్మ సంతోషముగా ఉంటేనే ఆత్మలో వర్ధిల్లుతాం, పరలోక రాజ్యము చేరతాం నాయన. ఇదిగో ఈ మాటలు ఏ బిడ్డలైతే విన్నారో ప్రభా, రోగమా, బలహీనత, వ్యసనమా, అయా కుటుంబ కలహాల, ఆస్తి తగాదల, ఏ బాధలైతే ఉన్నారో వాటన్నిటిని నీ మీద వేసిన ఆయన వారి విశ్వాసాన్ని పెంచుకుని వాక్యము ద్వారా ప్రభువా నీవే మా విశ్వాసాన్ని పెంచండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే ఆత్మను వారి మీద కుమ్మరించండి నాయన. సంఘము పెరగట్లేదని అయా ఏ కాపరైతే దుఃఖముతో ఉన్నాడో ఆ కాపరికి, అయా సంఘానికి స్థిర విశ్వాసము దయచేసి నీ యందు సంతోషిస్తే అయా సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం దొరుకునుగాక. విశ్వాసాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నా అయా. నీకు వందనాలు. ప్రతి ఒక్కరు నాయన నీ యందు రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు నీ వచ్చి వరకు నాయన నీ యందు సంతోషించే భాగ్యము సంఘానికి నీ బిడ్డలకు కలుగునుగాక. ఇప్పుడే నీ బలమైన ఆత్మ, నీ బలమైన అభిషేకం, నీ బలమైన సన్నిధి ప్రభా మంచులాగా నీ బిడ్డల మీద కుమ్మరించబడునుగాక తండ్రి. వారిలో ఉన్న రోగము, బలహీనత ప్రతి ఒక్కటి తరతరాల శాపము నాయన. పనిచేయని అవయములు నాయన, గుండె పనిచేయునుగాక, 2 కిడ్నీస్ పనిచేయునుగాక. ఇదిగో నాయన పక్షవాయువులో ఉన్న బిడ్డలను ప్రభా ఆ కాలు చేయను ముట్టండి. నోటి మాట పడిపోయింది ప్రభా, మరలా నీకు స్తుతి యాగము చెల్లించే కృపను దయచేయండి. ఈ రోజే నా ప్రభువుని రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించి ఆ శాపము నుండి విడిపించబడి పరలోక రాజ్యమునకు వారసులయ్యే భాగ్యం దయచేయండి. స్వస్థపరచండి, విడుదల దయచేయండి, సమృద్ధిని దయచేయండి, రక్షణ భాగ్యమును అనుగ్రహించండి ప్రభా. ఇదిగో ఎల్లప్పుడు నాయన దైవజనుడు, విశ్వాసులు నీ బిడ్డలందరూ సంతోషముగా ఉంటూ నీ చిత్తమును నెరవేరుస్తూ నాయన నీ రాజ్యమును విస్తరించే బిడ్డలుగా నీ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని ఆత్మ ద్వారా కుమ్మరించమని, ఈ ప్రోగ్రాం కొనసాగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను ఎల్లప్పుడూ సంతోషముగా ఉంచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నంబర్ 9848195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.